హే గైస్, వెల్కమ్ టు క్రిక్ ప్రెసిడెంట్ ఛానల్. ఇప్పుడు వరకు ఈ ఛానల్ చూడకపోయింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి. అబౌట్ ది T20 వరల్డ్ కప్ గురించి చేసుకున్నాం. ఒక్కొక్క టీం వైజ్గా అనాలిసిస్ చేసాము. సెకండ్ టీం వచ్చి వెస్ట్ ఇండీస్. వీళ్ళ టీం అయితే లాస్ట్ 8 years నుంచి బ్యాడ్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. చాలామంది కెప్టెన్స్ మారుతున్నారు. హిట్మైర్ ఉన్నాడు, ప్లస్ మళ్ళా షేహోప్ ఉన్నాడు, పురాణ్ ఉన్నాడు. ఎంతమంది మారినా వాళ్ళ తరరాతలు మారట్లేదు. వాళ్ళ టీం బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నారు. ప్రతి T20 వరల్డ్ కప్లో ముఖ్యంగా అయితే 8 years నుంచి అస్సలకి సెమీఫైనల్కి అడుగు పెట్టలేకున్నారు. ఎందుకంటే ఇలా కెప్టెన్సీ మారిన వల్ల వాళ్ళకి ఎలా చేయాలో ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ లేదు. దానివల్ల స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఎంత కెప్టెన్ అయినా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంటే అది కౌంట్ అయ్యి ఎలా లీడ్ చేయాలో అతను తెలుస్తుంది. ఇప్పుడు పవల్ తెచ్చాడు, ఎలా లీడ్ చేస్తాడో చూడాలి. ఇంకా ప్రీవియస్గా అయితే 2016లో ఫైనల్ గెలిచారు. అప్పుడు కిరణ్ పోలార్డ్, బ్రాత్వైట్, బ్రావో, క్రిస్ గెయిల్ వాళ్ళుండి గెలిపించారు. ఇప్పుడు అంతా కొత్త టీం, యంగ్స్టర్స్ ఉన్నారు, ప్లస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఖచ్చితం పోవాలంటే పురాణు, అండర్ రసూల్, హిట్మైర్ వీళ్ళైతే క్రూషల్ అని చెప్పాలి. వీళ్ళ ఇంకా పవల్ కూడా క్రూషల్ అవుతాడు. వీళ్ళు బాగా ఆడితేనే, లేకపోతే ఒకరు ఆడి ఒకరి మీద ఆధారపడితే అస్సలకి గెలవలేం. టోర్నమెంట్లో అందరు కలిసికట్టుగానే ఆడితేనే కప్పులు కొట్టగలుగుతామని చెప్పచ్చు. ముఖ్యంగా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఛాంపియన్ టీం అయితే అందరు కలిసికట్టుగా ఆడితేనే కప్పు కొట్టగలుగుతారు. ఒక్కరు పర్ఫామ్ చేసి గెలవాలంటే ఎప్పుడు గెలవలేం. అందరూ తలా చెలివేయాలి. 11 మంది ఉంటే 11 మంది, బౌలర్ అయితే బౌలింగ్ బాగా వేయాలి, బ్యాటర్ అయితే బ్యాటింగ్ బాగా చేయాలి, ఆల్రౌండర్ అయితే 3 డిపార్ట్మెంట్లో ఖచ్చితం ఇస్తే కప్పు ఎందుకు మిస్ అవుతుంది చెప్పండి. మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ 3 ఖచ్చితం ఉంటే కప్పు కొడతారో లేదో కూడా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంకా 15 మెంబర్స్ స్క్వాడ్ చెప్తాను, దాన్ని బట్టి అనాలిసిస్ చేసుకుంటా పోదాం. ఫస్ట్ వచ్చి రోమన్ పాల్ కెప్టెన్, హజారీ జోసెఫ్ వైస్ కెప్టెన్, ఇంకా చార్లెస్, రాస్టన్ చేజ్, షెమన్, హిట్మైర్, షేహోప్, అఖిల్ జోసెఫ్, షమారా జోసెఫ్, బ్రాడన్ కింగ్, ఇంకా మొకాయ్, మొట్టి, నికోలస్ పురాన్, అండర్ రసూల్, ఇంకా రూథర్ఫర్డ్, రోమరో, షెఫర్డ్. వీళ్ళ టీం అయితే ఎక్సలెంట్గా ఉంది. వాళ్ళకు బాగా తెలుసు, మంచి పిక్స్ తీసుకున్నారని చెప్పచ్చు. ఒక స్పిన్నర్ ఎక్కువగా ఉండింటే మంచిగా ఉండిందని నేను అనుకుంటున్నా. ఇంకా స్టాండ్ బైలో ఉండేది కేల్ మేడ్స్, ఇంకా ఫ్రోడీ, ఫెబెన్ అలీన్, ఇంకా హెడెన్ వాష్, అండర్ ఫ్లెచర్. ఇది వీళ్ళ ప్లేయింగ్ లెవెల్, వీళ్ళది స్టాండ్ బై ఉండేది. కేల్ మేడ్స్ 15లో ఉంటే ఇంకా బాగుండింది టీం, కానీ వీళ్ళు ఏదో తప్పు చేశారని నేను అనుకుంటున్నా. కానీ బాగానే ఉంది వాళ్ళ టీం అయితే. వీళ్ళ పైన ఒకడు ఉన్నాడు భయ్య, అతను అండర్ 19 అంట, ఆస్ట్రేలియాకి దడలు పుట్టించి వచ్చినాడు. అతని పేరు వచ్చి షమారా జోసెఫ్. అతనైతే ఫేస్ జనరేట్ చేస్తాడు, బౌన్స్ జనరేట్ చేస్తాడు. 150 పైన తగులుతున్నాడంటే ఎంత స్కిల్ ఉంది, ఎంత స్వింగ్ చేయగలుగుతాడంట. ఆ స్వింగ్, ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ కూడా చేయగలుగుతాడు. మంచి బౌన్స్ కూడా రాబడతాడని మంచి పేపర్లో కూడా వేశారు, చూసాం మనం. ఆస్ట్రేలియాతో ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. టౌస్కి కింద బొటినేల్కి తగిలి ఇంజురీతో స్ట్రగుల్ అయ్యి వచ్చి ఇచ్చి పడేశాడు భయ. అలాంటి డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతనైతే డెబ్యూట్ చేస్తున్నాడని చెప్పాలి T20 వరల్డ్ కప్కి. అతనైతే ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తాడో, ఎలా వేస్తాడో నేనైతే ఎదురు చూస్తున్నా. వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారో అనేది. ఎందుకంటే వెస్ట్ ఇండీస్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్, వాళ్ళ ఇంకా ఎవరికైనా అలా వాళ్ళ హోస్ట్ చేస్తున్నప్పుడు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, కప్పు కొట్టాలి, రాక అవకాశం వస్తుందని వాళ్ళు కూడా ఊహిస్తారు వెస్ట్ ఇండీస్ వాళ్ళు. అందుకు ఖచ్చితము బలంగా ఇస్తారని నేను అనుకుంటున్నా. ఇంకా బెస్ట్ ప్లేయింగ్ 11 చెప్తాను, దాన్ని బట్టి ప్రిడిక్షన్ చేసుకున్నాం. ఇంకా ఫస్ట్ వచ్చి చార్లెస్, షేహోప్, రాస్టన్ చేజ్ / బ్రాడన్ కింగ్, నికోలస్ పురాన్, హిట్మైర్, రసూల్, పవల్, ఇంకా షమారో, రూథర్ఫర్డ్, రోమరో, షెఫర్డ్. వాళ్ళిద్దరి మధ్యలో ఒకరిని పెట్టుకుంటారు. అఖిల్ హుసేన్ స్పిన్నర్ ఈజ్ గ్యారంటీ అని చెప్పాలి.
ఇంకా జోసఫ్ వైస్ కెప్టెన్ అని చెప్పాలి. మొకాయ్ లెఫ్ట్ హ్యాండరు, స్వింగ్ చేయగలుగుతాడు, బౌన్స్ కూడా ఉంది అతనికి. ఇంకా వేరియేషన్స్ నక్కుల్ బాల్ అన్ని ట్రై చేస్తే మంచిగా ఉంటుంది. వీళ్ళ టీం అయితే లాస్ట్ ప్రీవియస్ టీం ఎలా ఉందో అలా చేసి చూపించే ఇంకా మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. అందరూ బాగానే ఉంది టీం అయితే. ప్లేయింగ్ 11 కూడా సూపర్గా ఉంది. కానీ ఒక ఇద్దరు స్పిన్నర్లు ఉండింటే ఇంకా మంచిగా ఉంది. అఖిల్ హుసేన్ ఈస్ ఫిక్స్, రాస్టన్ చేజ్ కూడా వేస్తాడు. ఇంకా వీళ్ళకి ఫేసర్లు కూడా ఎక్కువగానే ఉండరని అనిపిస్తుంది నాకు తెలిసి. ఇంకా ఎవరు వేయాలంటే కింగ్ వేయాలి, లేకపోతే చార్లస్ అయినా వేయాలని నేను అనుకున్నా. షేయబ్ వికెట్ కీపర్. టీం అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంకా వీళ్ళ వీక్నెస్ ఏంది, లెఫ్ట్ హ్యాండర్ ఇవ్వలేరు టాప్ ఆర్డర్లో, అది ఉండాలి. ఎందుకంటే స్వింగ్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బోల్ట్ అయినా ఉన్నప్పుడు వీళ్ళు దొరికిపోతారు. ఇంకా ఇతనికి బుమ్రాకి కూడా దొరికిపోతారని నేను చెప్తున్నా. ఒక్కటే లైన్లో వేస్తాడు. ట్రెంట్ బోల్ట్ అయినా, మిచెల్ స్టార్క్ అయినా, ముస్తఫిజుర్ అయినా. అందుకు కొద్దిగా ఉండింటే మంచిగా ఉంటారని నేను అనుకుంటున్నాను. కేల్ మెట్స్ ఫస్ట్లోనే 15లో ఉండింటే ఇంకా మంచిగా ఉండింది. ఓపెనర్ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఉంటే ఇంకా మంచిగా ఉండిందని నేను అనుకుంటున్నా. ఇంకా తీసుకున్నాక ఇప్పుడు ఏం మార్పులు ఉండవు, అయిపోయింది. ఏమైనా ఇంజురీ తప్ప అతను అయితే రాడు. ఇంకా జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ అంటాడు. ఎప్పుడు ఎవరికి ఇంజురీ అయితే అతనైతే డైరెక్ట్గా వస్తాడు కేల్ మెట్స్ అని నేను అనుకుంటున్నా. అతను కూడా ఆల్రౌండరే. ఇంకా వీళ్ళ ఆల్రౌండర్ వెస్ట్ ఇండీస్ అంటేనే ఆల్రౌండర్ అని చెప్పాలి. వీళ్ళైతే తన రోజైతే గెలిపిస్తారు. ఒంటి చేత ఎవరిని తక్కువ అంచనా వేసేదానికి ఉండదు. వీళ్ళైతే ఛాంపియన్స్ అని చెప్పాలి. ఈసారి అయితే కొద్దిగా మారుస్తారు వాళ్ళ ట్రెండ్ కూడా. లాస్ట్ 8 ఇయర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. లాస్ట్ 22లో కూడా ఏం పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నా. పురాణ్ కెప్టెన్సీలో ఇప్పుడైనా మంచిగా ఆడతారని నేను అనుకుంటున్నా. ఇంకా వీక్నెస్ చెప్పేశాను. ఇంకా స్ట్రెంత్ వచ్చి వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ మెయిన్ క్రూషియల్ ఏది, హిట్మాయరు, రస్సులు, పవల్, ఇంకా షెఫర్డ్ అని చెప్పాలి. వీళ్ళ బ్యాటింగ్ అటాక్ అయితే వీళ్ళ ముగ్గురే మెయిన్ క్రూషియల్. ప్రతి మ్యాచ్లో వీళ్ళు కొట్టగలిగితేనే, ముగ్గురు ఫ్లాప్ అయితే మ్యాచ్ అయితే గెలవరని నేను అనుకుంటున్నా. ముగ్గురు తలా చేయి వేస్తే ముగ్గురు కలిపి వీళ్ళ కాంట్రిబ్యూషన్ మినిమం క్యామెరాస్ ఆడితే చాలు భయ. ఏం అవసరం లేదు 50, 60, 100 కొట్టాల్సింది T20లో. ఇలా పవర్ హిట్టింగ్ గేమ్ ఉంది, మనం చూసాం IPL ఎలా అన్నాడు పురాణు, రస్సులు, పవలు వీళ్ళందరూ. ఇంకా మంచిగా ఆడితే మంచిగా ఉంటుంది. ఇంకా వాళ్ళు స్టార్ట్స్ ఇస్తే ఓపెనింగ్లో వీళ్ళు ఫినిష్ చేసేందుకు రెడీగా ఉంటారని నేను అనుకుంటున్నా. ఇంకా బౌలింగ్ కూడా బాగానే ఉంది అని చెప్పాలి. ఇంకా ఈసారి వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళ హోస్ట్ చేసేది వెస్ట్ ఇండీస్లో, వాళ్ళకి బాగా తెలుసు. అంటే చైనా వాళ్ళకి, ఇండియాకి బాగా తెలుసు, బంగ్లాదేశ్కు, శ్రీలంకకి బాగా తెలుసు. ఆస్ట్రేలియా వాళ్ళకి, ఇంగ్లాండ్ వాళ్ళకైతే ఏం తెలీదు. కానీ వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా వాళ్ళైతే బ్యాటింగ్ ఆర్డర్తోనే, బౌలింగ్ వాళ్ళ ఫేస్ బౌలింగ్తోనే వస్తారని నేను అనుకుంటున్నా. వీళ్ళైతే కొద్దిగా స్లో పిచ్లు ఉంటాయి కదా, స్పిన్ బాగా చేసుకోవాలి వెస్ట్ ఇండీస్. లేకపోతే ఇబ్బంది పాలు తప్పవు. అంత ఫేస్ బౌలర్తో పోయి బౌలింగ్ వేపిద్దామంటే కష్టమైన పనులు. 2-3 ఉండాలి. అప్పుడు అక్కడ స్పిన్ బొంగరాలు తిరిగినట్టు తిరుగుతాయి వెస్ట్ ఇండీస్లో అని నేను అనుకుంటా. చిన్న స్టేడియం ఉంటాయి అక్కడ, ఫ్లైటెడ్ డెలివరీ వేస్తే అప్పుడు గూగులీలు వేయాలి, ప్లస్ అప్పుడు వికెట్లు వస్తాయి. కొట్టు అనేటట్టు బౌలింగ్ వేసేయాలి, ధైర్యం ఉండాలి బౌలర్కి. అప్పుడు ఈజీగా వికెట్లు వస్తాయి. అప్పుడు బ్యాటర్ ఏం చేయలేడు. అక్కడ పిచ్లో స్లోగా అంటే ప్రతి ఒక్కరు స్ట్రగుల్ అవుతారని వెస్ట్ ఇండీస్లో నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈసారి అయితే సెమీఫైనల్కి వస్తుందని నేను అనుకుంటున్నా. ఇంకా కాంబినేషన్ అయితే బాగుంది టీం. ఈసారైనా మారుతుందని ఐ హోప్ దిస్ ఇయర్ విల్ గెట్ సమ్ మెమరీస్ వస్తాయని అనుకుంటున్నా. వీళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని నేను అనుకుంటున్నా వెస్ట్ ఇండీస్ తరపున. ఎందుకంటే ప్రతి టీంని అయితే సపోర్ట్ చేయాలి మనం, ఏ టీంని తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా వెస్ట్ ఇండీస్ టీంని అయితే ఛాంపియన్స్ అని చెప్పాలి భయ. ఎందుకంటే ప్రీవియస్గా చూసాం మనం, ముఖ్యంగా ఎవరు ఎలా అన్నారో. అందుకు ఈసారి కూడా వస్తుందని నేను ఆశిస్తున్నాను, మంచి పర్ఫార్మెన్స్. ఇంకా అది మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ.